దయచేసి గమనించండి, దయచేసి ఎవరు మాట్లాడారు, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. అమ్మా దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి ప్లీజ్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు. ఎవరు మాట్లాడవద్దు, చిన్న ప్రార్థన చేస్తారు ప్లీజ్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ మహాదయా సంకల్పమును బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతిస్తూ మా ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు, సాక్షిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మెమోరియల్ వద్ద ఈ విధంగా నిన్ను స్తుతిస్తూ ఆ నాయకుడిని స్మరిస్తూ మేము తండ్రి నీ పాదముల చెంత చేరి ఉన్నాము. సమస్తము మీరు ఎరిగి ఉన్న దేవుడవు. ఈ స్థలము మీది, సమయము మీరు అనుగ్రహించినది. మీ కీర్తి పతాకం ప్రతి స్థలములో దావాలనములాగా కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాం. తల్లిగారు విజయమ్మ గారు, నీ కుమార్తె శర్మలమ్మ గారిని ఈ స్థలానికి క్షేమంగా నడిపించారు. వారి యొక్క కుమార్తె, ఇక్కడ చేరి వచ్చినటువంటి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించిన వారందరూ ఈ స్థలమందు ఉన్నారు. ప్రభువా, మీరు ప్రతి ఒక్కరి యొక్క హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఒక కీర్తన పాడి నిన్ను ఘనపరుస్తూ నీ దీవెనలు పొందాలని, నీ వాక్కులు వినాలని ఎదురు చూస్తూ ఉండగా మీరే ప్రారంభము నుండి ముగింపు వరకు నీ చిత్తానుసారముగా కొనసాగించి నీ దివ్యమైనటువంటి చిత్తమును బయలుపరిచి నీ ఆశీస్సులతో ముందుకు నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒక కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్య, 116వ కీర్తన. స్టీరియో భజన చేయుచు భక్త పాలకన్న పాట పాడుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడవైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. చెడినవాడా నైన నన్ను జేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు.
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివర్ నింపనిలలో నెవనికిని సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. పాడిన కీర్తనను బట్టి ప్రభువునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వచనములు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము ఇశ్రాయేలీయులను ఆనాడు ఆశీర్వదించినటువంటి విధానము ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉంటారో వారిని దైవాశీర్వాదాలు వెంబడిస్తూ ఉంటాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకని అంటే దేవుని యొక్క చిత్తము ప్రతి ఒక్కరూ నెరవేర్చవలసి ఉన్నదని భూమి మీద లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరైనప్పటికీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తే వారికి ఎప్పుడూ చక్కని నడిపింపు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి అనేకుల్ని లేవనెత్తుతూ ఉంటాడు. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశము దేవుని నడిపింపు, గాడ్స్ లీడింగ్. ఆయన నడిపింపు అందరికీ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఇష్టాన్ని గుర్తించి ఆయన ఇష్ట ప్రకారంగా భూమి మీద నడుస్తూ ఉంటారో ఆశీర్వాదాల వెల్లువ పెళ్ళిబుక్కుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎలా జరుగు కూడా అనేకుల మధ్య తలెత్తుకునే స్థాయిలోకి తీసుకొచ్చారు, పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. భక్తి చాలా అవసరమండి. ఎందుకంటే దైవభక్తి మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే భవిష్యత్తులో మనకు ముందుకు నడిపిస్తూ ఉంది. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ భక్తి మనకు తెగింపును కూడా ఇస్తుంది. ఆ భక్తి అందుకే నేను నిన్ను కరుణిస్తాను వాక్యం సెలవిస్తోంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని తెలియజేస్తుంది. భక్తులు శ్రేష్ఠులట, వారు దేవునికి ఇష్టలు. ఆయన కరుణ తన కుమార్తెకు ఎప్పుడూ కూడా మెండుగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మూడో విషయం, చివరి విషయం ఏమిటంటే తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీకు సమాధానము దయచేయునుగాక అంటున్నాడు. పీస్, ప్రొటెక్షన్, పిటీతో పాటు పీస్, సమాధానము కలుగు చేయునుగాక. ఇక్కడ ప్రతి ఒక్కరూ లీడర్స్ అంటారు, కరెక్టే. కానీ నాయకుల నవ్వు ప్రశాంతతనిస్తుంది, అది ప్రగతినిస్తుందని డాక్టర్ ఏబీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే ఒక నాయకులు ఎలా ఆలోచిస్తారంటే ఒక బాధపడుతున్న వ్యక్తి తన బాధగా భావించి ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఎప్పుడూ లైఫ్ బాగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం మనం వెంబడించుతుంది. నేను ఎక్కువ మాటలు చెప్పాలని కాదు, కానీ ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును వెంబడించే వారికి ఎప్పటికీ కూడా ఆశీర్వాదాలు వెంబడిస్తూనే ఉంటాయి. ముందుగా దేవుణ్ణి పెట్టుకుని ముందుకు నడుస్తూ వెళుతున్నప్పుడు ఆశీర్వాదాలు వెంట వస్తూనే ఉంటాయి. ఆయన కాపుదల డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది. భక్తి ప్రపత్తులతో ముందుకు వెళుతున్నారు, ఒక విశ్వాస పటిమతో వెళుతున్నారు. ఆయన సన్నిధి కాంతి వీరందరి మీద కూడా సమృద్ధిగా ఉంచి ప్రతి స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి సావరిన్ గాడ్ గొప్ప స్టెబిలిటీ మీకు ఇస్తాడని ప్రగాఢ విశ్వాసంతో ఆయన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ దేవుని సన్నిధిలో మనసారా దీవిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిద్దాం, ఘనమైన నివాళి అర్పిద్దాం. ప్లీజ్ గివ్ ద గ్రేట్ ట్రిబ్యూట్. ఆల్ ఆఫ్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్.
సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన దివ్య సుందర నామమును బట్టి స్తోత్రములు. ఈ సమయములో నీ కుమార్తె శర్మిలమ్మ గారు ఆమె హృదయంలో ఉన్నటువంటి సమస్తమును ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. తండ్రి, సర్వచిత్తంబు నీదే నాయన. నీ నడిపింపులో ఆమెను ముందుకు కొనసాగించండి. నీ ప్రసన్నత, నీ కటాక్షము ఆమెకి కిరీటముగా పెట్టమని ప్రార్థిస్తున్నాను. వాక్యము వ్యర్థం కాదు నాయన. ఎందరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారందరి విషయంలో నువ్వు బాధ్యత తీసుకుంటూ ఉన్నావు. నీ సన్నిధి ఆ బిడ్డకు తోడుగా ఉంచి కరుణించు దేవుడుగా ఆనందింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిన్ను నమ్మి ఉన్నారు, నిన్ను ఆనుకున్నారు, నీ మీద ఆధారపడ్డారు, నిన్ను గురిగా పెట్టుకున్నారు, విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉన్నారు. విజేతగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విజయము వరించును గాక అని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. అభిషిక్తుడిగా ఆశిస్తున్నాను, అభిషిక్తుడిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. నీ దీవెనల పరంపర కొనసాగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు అసాధ్యమేమున్నది నాయన? నీకు సమస్తము సాధ్యమే కదా. నీకు గాక ఎవరికి చెప్పగలం? మీరు గాక మాకెవరున్నారు? సమస్తము మీకు మరుగై ఉండలేదు నాయన. నీ సన్నిధి తోడుంచి ఆమె నాయకత్వమును బలపరిచి తండ్రి, నీ యొక్క భక్తి ప్రపత్తులతో నేను వెంటాడుతూ ఉండగా నీ చిత్తం ఆమెడికి బయలుపరచండి. ఆ దిశగా అడుగులు వేయించండి. తల్లిగారు విజయమ్మ గారిని తీసుకుని వచ్చారు. ఆమె ప్రార్థన ఆలకించండి. ఆమెకు ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. మనోభిలాషను సిద్ధింపు చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆరోగ్యమును దయచేయి ప్రభువా. స్తోత్రములు తండ్రి. మా ప్రియులు ఈ లోకములో ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డగా చక్కని జీవితము, జై జీవితము జీవించి, నాయకుడంటే ఇలా ఉండాలి అని జీవించి నీ పిలిచిన పిలుపు అందుకుని వెళ్ళారే డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని బట్టి, ఆ మహానేతను స్మరించుకుంటూ ఈ స్థలం ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు వారందరిని బట్టి కూడా నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభువా. శర్మమ్మ గారిని బలపరిచిన ఆయన వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి తలంపు నీ రక్తము చేత శుద్ధి చేసిన ఆయన ప్రభువా. శ్రేష్టమైనటువంటి భావజాలం బయటికి వెళ్ళినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కంట్రోల్లోకి తీసుకోండి తండ్రి. స్తోత్రం. నీ సన్నిధి తోడుంచండి. అనిల్ కుమార్ గారి పరిచయను ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. రాజాబాబుని బట్టి, తన భార్యను బట్టి, ఇక్కడికి వచ్చినటువంటి అంజలి పాపను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ సన్నిధి తోడుంచండి ప్రభువా. నాయన, నీ ప్రియకుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి, వారి సతీమణిని బట్టి, వారి పిల్లలను బట్టి దీవిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ స్థలం ముందు ఎంతమంది అయితే ప్రభువా తండ్రి, ఇక్కడ ప్రభా మహానేతను స్మరించుకుంటూ నాయన ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆ కుటుంబ నాయకత్వాన్ని బలపరచడానికి ఇక్కడికి శ్రమించి వచ్చి ఉన్నారు, వారందరి కుటుంబములు పేరు పేరును రక్షించి ఆశీర్వదించమని, ఈ స్థలము నుంచి నాయన వెళ్ళిన ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించమని, ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి హృదయానికి సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడవు, పూజార్హుడు తండ్రి. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
మా బలం నీవే, మా కేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, ఏర్పరచుకున్న దేవుడవు, ప్రేమించిన దేవుడవు, కోరుకున్న దేవానికి స్తుతులు స్తోత్రం తండ్రి. దేవా, ఇదే షర్మిలమ్మని తండ్రి నీ బలిష్టమైన చేతికి నీకు అప్పచెప్పుకుంటున్నా, ఆమె జీవితాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, షర్మిలమ్మని ఇక్కడి నుంచి పాదయాత్రకు పంపినప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం, దేవా నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాను, ఉన్నత స్థలములకు ఎక్కిస్తానన్నావు. యెహోవా కొరకు కనిపెట్టువారు పక్షిరాజు రెక్కలు చాప ఎగిరినట్టు ఎగురుతారు, అలయక సొలయక సొమ్మసిల్లకపోతారన్నావు ప్రభువా. ఉన్నవాడును అనువాడునైన యెహోవా వాక్కు నీ కొమ్మెత్తెదను, నిన్ను లేవనెత్తెదను అన్నావు ప్రభువా. ఇదిగో నీతో నిబంధన చేయుచున్నాను, నీ జనుల మధ్య అద్భుతం ఆశ్చర్యం జరిగిస్తానన్నావు. ఇదిగో నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను, అది ఫిల్ చేస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చింది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉంటానన్నావు. ఇవన్నీ కూడా నీవు ఇచ్చిన వాగ్దానాలు, నీ నడిపింపు ప్రభువా. దేవా, అసలు ఆ రోజైతే పాదయాత్ర అంటే రాజకీయాలంటేనే ఇష్టం లేనిది. ఆ రోజు మీరు పునాది వేశారనుకుంటా రాజకీయానికి తండ్రి, నాకు తెలియదు. నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. ఆ రోజు పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర, ఎలక్షన్ యాత్రలు దేవా. అంతేకాకుండా తండ్రి మరి ఆమెలో ఉన్న డెడికేషన్ దేవా తండ్రి నాయన, నువ్వు ఆ బిడ్డను తండ్రి మరి నాయన మరి తండ్రి తన ఇష్టం లేనిది మరి దేవా మరి రాజకీయాలు ఇష్టపడే వ్యక్తిగా ఆమెలో ఎబిలిటీస్ బయటికి తీసుకొచ్చావు, టేబుల్ సిద్ధపరిచావు, ప్లాట్ఫామ్ సిద్ధపరిచావు. ఆ బిడ్డను మరలా తెలంగాణకు తీసుకెళ్ళావు, మరలా అక్కడ పాదయాత్ర చేయించావు. దేవా తండ్రి, మీ నడిపింపు ఏంటో నాకు తెలియదు. ఇంత దూరం నడిపించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావు. ఏది కూడా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది, నీ చిత్తమే జరుగుతుంది. ఏది మేము ఏమనుకున్నా కూడా సర్వచిత్తం నీదే ప్రభువా, నీ చిత్తమే జరుగుతుంది, నీ ఇష్టమే జరుగుతుంది ప్రభువా. ఈ బిడ్డని ఏ పర్పస్ కోసం ఈ లోకానికి పంపించావో, ఈ సోలు ఏ పని చేయాలనో, ఇక్కడ ఏ ఆశీర్వాదం పొందుకోవాలనో, ఏం పని చేయాలనో తండ్రి దేవా, ఈ సోల్ను తండ్రి ఈ బిడ్డను మీరు ఇంతవరకు నడిపించిన దేవుడవు ప్రభువా. అవును తండ్రి నాయన దేవా, నువ్వు నీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు దాచించిన మేలు గొప్పదన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి దేవ మనుషులందరి ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదన్నావు. దేవా, రాబో కాలంలో తండ్రి మరి నీ ఉద్దేశాలు చాలా గొప్పవి, ప్రణాళికలు గొప్పవి దేవా, అవి మంచివి, అవి ప్రయోజనకరమైనవి అన్నావు. మా తలంపుల కంటే మీ తలంపులు, మా మార్గాల కంటే మీ మార్గాలు భూమికి ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయన్నావు. మేము ఊహించేదానికంటే అనుకునేదానికంటే నువ్వు ఇస్తానన్నావు. మరి నీ గుప్పిలు విప్పండి ప్రభువా. ఏమి నిర్ణయించుంటున్నావో, ఏం జరిగిస్తున్నావో అది నీ చిత్తము జరుగును కాక, నీ మాట చొప్పున జరుగును కాక నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా. దేవా తండ్రి నాయన, ఈ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నా. దేవా తండ్రి, ఈ బిడ్డ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నీ చిత్తమైందనే నమ్ముతున్నా. ఎందుకంటే ప్రభువా దేవా నాయన మరి అపవాది శోధనైనా దేవా నువ్వు అలౌ చేస్తే తప్ప అది జరగదు తండ్రి. ఇది శోధనో, పరీక్షో, టెస్టో తండ్రి, మా కుటుంబానికి వచ్చిన పరీక్షనో టెస్టో నాకు తెలియదు. ఈ శోధనను జయించే శక్తి మాకు దయచేయండి. ఈ పరీక్షను జయించే శక్తి మాకు దయచేయండి. జయించగలిగిన బిడ్డలుగా తండ్రి మరి ఈ బిడ్డలు విజయం పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నా ప్రభువా. నీ సన్నిధి, నీ ప్రజెన్స్ ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నా. ఆశీర్వదించండి దేవా. ఈ బిడ్డ ఎక్కడ నిలబడుతుందో అక్కడ నజరేయుడైన యేసు నామంలో అక్కడ విజయం ప్రకటిస్తున్నా ప్రభువా. దేవా, ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రి మరి అది ఫిల్ చేయమని కూడా వేడుకుంటున్నా. దేవా తండ్రి, కుటుంబం నీ కుటుంబం ప్రభువా, నీ బిడ్డలు, నిబంధన బిడ్డలు. పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు. దేవా, నిన్ను విడవనెడబాయనని పలికిన దేవుడు, 1000 తరముల వరకు కృపచూపువాడను, నిబంధన స్థిరపరచువాడను, నమ్మదగిన వాడను, మాట తప్పని వాడను అన్నావు. స్తోత్రం దేవా. దేవా, ఈ కుటుంబం వెంకటరెడ్డబ్బ పర్సిక్యూషన్ బట్టి, అత్తమ్మను బట్టి ఈ కుటుంబాన్ని మరి రాజులుగా, యాజకులుగా ఎన్నుకున్నావు. నీ బిడ్డను రాజుగా చేశావు. ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోని జనాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనం, స్తోత్రం దేవా. బిడ్డకి ఇచ్చిన వాగ్దానాలు, నిబంధన ప్రమాణాలు, మహిమ, ఘనత, కీర్తి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా తండ్రి మరి ప్రచురిల్లుతున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి.
దేవా, ఈ కుటుంబం బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించండి, ఎక్కడ చేయి పెట్టినా ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి, నేను ఈ కుటుంబంలో బిడ్డలు విజయవంతులుగా ఆశీర్వదించమని విజయం ప్రకటిస్తున్న నజరేడైన యేసు నామంలో ఈ కుటుంబం ఎక్కడ అడుగు పెట్టినా విజయం ప్రకటిస్తున్నా తండ్రి. ఈ బిడ్డలకు విజయం ప్రకటిస్తున్నా. ఈ తండ్రి పాప నిలబడిన ప్లేస్లో విజయం ప్రకటిస్తున్నా. తన టార్గెట్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డను అప్పచెప్పుకుంటూ మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ నుండి అక్కడ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర పోయి పూలదండ వేసి ఆ నుండి ప్రెస్ మీట్ ఉంటుంది, ఆ నుండి కడపకు పోవడం జరుగుతుంది. కాబట్టి తొక్కిసలాట వద్దు.
మేడం వాయిస్ తక్కువ వస్తుంది మొత్తం మేడం వాయిస్ తక్కువ వస్తుంది మేడం వాయిస్ చాలా తక్కువగా ఉంది సైలెన్స్ లేదు అదే కూర్చుంటే బాగుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు 10 ఎన్నికలలో గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు పదవులున్నా లేకున్నా అవసరమైతే ఒక సామాన్య కార్యకర్తగా ప్రజల పక్షాన నిలబడ్డారు. ఒక నాయకునిగా అలా ఎదుగుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు కూడా అయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అధికారంలోకి తేవడానికి తన వంతు కృషి చేశారు. తన ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీనే దేశంలో అధికారంలో ఉండాలి, అప్పుడే దేశ ప్రయోజనం, దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది అని నమ్మినవాడు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, ఆఖరి కోరిక కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అదే మన దేశానికి మంచిది అని సంపూర్ణంగా నమ్మి విశ్వసించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. బ్రతికే ఉండుంటే ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఆ కోరికను, ఆ కళను నిజం కూడా చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతను నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిని అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు, ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా, అలాంటిది ఒక్కరోజు కూడా అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి.
కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఇంకొకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆలోచన చేయండి. మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకేసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా
ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయి ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక, నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాన్యపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడి అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు తిరుగుతుంది, గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సబబు ప్రజలు గమనించారు. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఇది హత్య రాజకీయాలు మేము విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు, ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను పోలవరం కడతాను అన్నాడు. కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు, బీజేపీ పార్టీతో బానిసగా మారారు, బీజేపీ పార్టీకి సేవలు చేశారు, వాళ్ళ ప్రతి బిల్లును సపోర్ట్ చేశారు. ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు, పేదవాళ్ళకి ఇల్లులని చెప్పి మోసం చేశారు, జాబులని చెప్పి మోసం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు, మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు, ఎక్కడ చూసినా డ్రగ్స్. ఇదేనా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగనన్న గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలు, ఉపాధి హామీ పథకమైన, రుణమాఫీ అయినా, ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టడమైనా, ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ పార్టీ సహకారం వల్లనే. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డికి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాటు ఉంటుంది మేడం. 5 రోజులు చెప్పినారు.
కలర్ వర్క్స్ ఏమన్నా అప్పుడే కాదు చెప్తా ఓకే అన్న ఓకే ఏమియా జనరల్ ఏం చేస్తా అంటే గాంధీ స్కూల్